నమస్తే, వెల్కమ్ టు టీవీ 888 న్యూస్. తుంగతుర్తి మండల కేంద్రంలోని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించిన బాబు సింగ్ నాయక్ మాట్లాడుతూ, తుంగతుర్తి ముద్దుబిడ్డ రామరెడ్డి దామోదర్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రి పదవిని కొనసాగించిన ఘనత రామరెడ్డి దామోదర్ రెడ్డికే దక్కిందన్నారు. దామన్న నాకు జడ్పీటీసీ గాని ఎంపీపీ గాని ఎంపీటీసీ గాని ఇస్తానని ఆ రోజు అన్నారు. వారు ఏ పదవిని ఇచ్చినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని, వారి ఆశీస్సులు ఎల్లవేళలా మాకు ఉండాలని, వారు దేవుడి దయతో ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని వేడుకుంటున్నానని అన్నారు. ఖమ్మం కన్నబిడ్డ, తుంగతుర్తి ముద్దుబిడ్డ, సూర్యాపేట జిల్లా, పాత నల్లగొండ జిల్లా ఏకైక గత 4 సార్ల ఘన విజయం సాధించిన చరిత్ర అన్న రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి దక్కింది. కాబట్టి ఆయన 1994లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వకుంటే మేము ఆ రోజు అన్నాను పార్టీగా నిలబడాలి, పార్టీ తరఫున నిలబడకుండా పార్టీ వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే జన్నారెడ్డి సుధీర్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే ఆ రోజు అన్న మేము నిచ్చెన గుర్తు మీద మీరు పోటీ చేయాలని చెప్పి ఆశిస్తూ ఆ రోజు నిచ్చెన గుర్తుగా పోటీ చేసినారు. చేసి 5,000 మెజార్టీతో గెలిపించినాం. ఆ 94 నాకు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి నాకు విమానం గుర్తొచ్చింది, సార్కు నిచ్చెన గుర్తొచ్చింది. కాబట్టి ఆ రోజు నుంచి మా బంజారా వాళ్ళు కనీసంగా 35,000 ఓట్ల మెజార్టీ, 35,000 ఈ కాన్స్టిట్యూన్సీ తుంగతుర్తి నియోజకవర్గంలో 35,000 ఓట్లుంటాయి. కాబట్టి ఆ రోజు అన్న ఆశీస్సులతోటి ఎస్టీసీల అధ్యక్షుడిగా చేసినారు. కాబట్టి మరి రెండోసారి మళ్ళీ ఆయన ఆశీస్సులతోటి మార్కెట్ కమిటీ డైరెక్టర్ అయినాను. మళ్ళీ జడ్పీటీసీ టికెట్ కొరకు నేను సర్వప్రయత్నం చేసినా కూడా అది అన్న ఏమన్నా అంత ఆదేశం ఈరోజు ఒకసారి ఆగండి, ఈసారి ఒక ఆగండి బద్ది మళ్ళీ వచ్చి ఎన్నికల్లో మీకు జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ టికెట్ ఇస్తానని అన్న ఆ రోజు చేయడం జరిగింది. ఈరోజు నల్లగొండ జిల్లా ఏకైక 4-5 పర్యాయాలుగా గెలిచిన ఘనత అన్న రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి దక్కింది. కాబట్టి అన్న ఆరోగ్యము ఆశీస్సులు మంచిగా ఉండాలి, అన్న దేవుని పుణ్య దయాదక్షిగా మంచిగా ఉండి ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు దేవుడు ఆయనకు మంచిగా చూసుకోవాలి, ఆయన అనారోగ్యం మంచిగా ఉండాలని దేవుని మొక్కుతూ ఈరోజు అన్న నివాసంలో అన్నకు కలవడం జరిగింది. మంచి అవకాశం, అన్న భవిష్యత్తు మంచిగా ఉంటే మనమంతా మంచిగా దేవుళ్ళగా ఉంటాం. ఈరోజు అన్న ఆశీర్వాదం ఎప్పటికీ ఎల్లవేళగా ఉంటుందని నేను ఆశిస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను గత ప్రభుత్వంలో కూడా కొన్ని సమస్యలు ఎదురైనా కూడా దాన్ని ఆదుకుంటూ ఎన్ని సమస్యలు వచ్చినా కూడా పార్టీకి అధిష్టానానికి నాకు ప్రకారం నడుచుకుంటూ నేను నడుచుకుంటూ సీనియర్ని గుర్తించాలి, పార్టీ గుర్తించాలి, అన్న దామోదర్ రెడ్డి గారిని గుర్తించాలి, అన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు చెవిటెంకన్న గారు మన కార్యకర్తలు మనం అందరం మీరు గుర్తించాలి, ఎవరు ఎటన్నది కూడా మీరు ఆశీర్వాదం ఉండాలి అన్న మన శాసనసభ్యులు మందల సామిల గారు కూడా అన్న సీనియర్లను కలుపుకొని పోయి సీనియర్లతో సలహా తీసుకొని సలహా మేకర్గా స్థానిక ఎన్నికల్లో వచ్చే స్థానిక ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో కైవసం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశానికి అన్న దామోదర్ రెడ్డి గారి నివాసాన్ని ఇలా అన్న దామోదర్ రెడ్డి గారికి కలవడం జరిగింది. నేనంటే అన్న ప్రాణం, అన్న అంటే నాకు ప్రాణం. కాబట్టి అన్న ఆశీస్సులు ఎప్పుడు మాకుంటుందని నేను ఏ రాజకీయంగా నేను పార్టీ పదవులు కావాలని ఈరోజు ఆశించలేను. ఇప్పుడు కూడా పార్టీకి పనిచేస్తున్న పార్టీగా అనుకునగానే ఉంటాం. అన్న ఏ చెప్పినా దానికి ఎప్పుడు నేను తొలగలేదు. కొంతమంది నాకు కావాలని, కొంతమంది నా మీద దురదృష్ట ప్రచారం చేసి బబ్బిసి ఈ పార్టీ ఆ పార్టీ అని కొంత మమ్మల్ని ఇద్దరిని కొంచెం ఎడబాపి చేసిర్రు. అది అన్నకు కొన్ని రోజులు నేను కలవకపోవడం నాకు చాలా శూన్యంగా నాకు చాలా అన్యాయం జరిగింది. కాబట్టి ఈ రోజైనా నేను పార్టీకి నిలబడి కట్టుబడి ఉండి ఏదైనా అన్న ఏ పదవి ఇచ్చినా దానికి కట్టుబడి ఉండి పదవులతో ఆశగారు పార్టీకి పనిచేసి కార్యకర్తగా పనిచేసి వచ్చే స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి అన్న దామోదర్ రెడ్డి గారి నాయకత్వాన, చెవిటెంకర గారి నాయకత్వాల మందల స్వామి గారి నాయకత్వం, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ కార్యకర్తగా అధిష్టాన పిలుపు మేరకు ఎవరి టికెట్ ఇచ్చినా వాళ్ళు కట్టుబడి ఉండి పనిచేస్తారని నేను ముందు వెళ్తున్నా. కాబట్టి మా ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గానికి నేను ఎస్టీ సోదరునిగా, ఒక ఎస్టీ కార్యకర్తగా, ఒక ఎస్టీ నాయకునిగా నేను పనిచేస్తూ నేను ఈరోజు అన్న నివాసాన్ని కలవడం జరిగింది. అన్న నీ పిలుపు మేరకు నేను కలిసి అన్న ఆశీర్వాదం తీసుకున్నాను. అన్న ఏ పాట మాట్లాడినా ఏమున్నా దానికి కట్టుబడి ఉండి దానికి నిశ్చయితంగా పనిచేస్తూ అన్న దేవునిగా అన్న తన కుమారుడు సర్వతర్ రెడ్డి గారికి జడ్పీ చైర్మన్, సూర్యాపేట జిల్లా జడ్పీ చైర్మన్గా కైవాసం ఆయనకే దక్కుతుంది. కాబట్టి మా ఆశీర్వాదం
అన్న పురుషోత్తం రెడ్డి మన సర్వోత్తం రెడ్డి గారికి ఉంటుందని ఈరోజు అన్న నివాసం నుంచి నేను సభాముఖంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై దామోదర్ అన్న, జై చవిటెంకన్న, జై సామేల్, జై కిరణ్ కుమార్, జై కాంగ్రెస్, జై హింద్.